చట్టం ప్రకారం చూసుకుంటే మాత్రం ఇప్పుడు ఎన్నికలు జరగవు. దానికి ఒక అపాయింటెడ్ డేట్ ఇస్తారు. ఇప్పుడు మనకి ఆంధ్ర తెలంగాణ విభజన చట్టం చేసినప్పుడు ఆ చట్టం చెయ్యగానే విడిపోలే రాష్ట్రం. దానికి ఒక అపాయింటెడ్ డేట్ ఇచ్చారు. జూన్ 2 కదా అప్పుడు ఇచ్చింది. జూన్లో 2, 3 ఇచ్చినట్టున్నారు కదా. ఆ అపాయింటెడ్ డేట్ నాడు అప్పటి నుంచి విడిపోతాయి. అప్పటిదాకా ఉమ్మడి ఆంధ్రగానే ఉంది. అంటే ఎలక్షన్స్ ముందు విడిపోలే రాష్ట్రం. 2014 ఎలక్షన్స్ ఉమ్మడిగానే జరిగినాయి. 2014 తర్వాతన అపాయింటెడ్ డేట్ అప్పటి నుంచి ఆంధ్ర అసెంబ్లీ ఆంధ్ర, తెలంగాణ అసెంబ్లీ తెలంగాణ అసెంబ్లీ అన్నటువంటి కోణంలో జరిగింది. అట్లాగే ఇప్పుడు అపాయింటెడ్ డేట్ 2029, ఇప్పుడు కాదు. 29 ఎన్నికలప్పుడు ఎన్నికల సంఘం ఏం చేస్తుందంటే అప్పుడు ఇచ్చేటటువంటి నోటిఫికేషన్లో అప్పటి నుండి ఇక పైన జరిగే ఎన్నికలలో ఇది కట్ ఆఫ్ డేటు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2029 అనుకున్నారనుకోండి, 2032 అనుకున్నారనుకోండి జమిలీ ఎలక్షన్స్ అనేటటువంటిది. ఇది 29లో జమిలీ ఎలక్షన్ జరిగినాయి అనుకోండి. ఆ తర్వాత నుంచి ఏం చేయాలన్నది లెక్క చెప్తారు. ఇంకోటి దాంట్లో ఎన్నికల సంఘం సిస్టమ్ ప్రిపేర్ చేయాలి. ఇప్పటికిప్పుడు ఇవాళ జరిగింది, మొన్ననే జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున 27లో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరుగుతాయి. తర్వాత 26కి బెంగాల్ ఎన్నికలు జరుగుతాయి. తమిళనాడు ఎన్నికలు కూడా జరుగుతాయి. వీళ్ళకి 5 ఏళ్లని ఇస్తున్నారు నోటిఫికేషన్. ఇప్పుడు జమిలీ చట్టం చేస్తారు.